సుందరాకాండ త్రయోవింశః సర్గః. రాక్షసాంగనలు సీతను బిజ్జగించుట. శత్రువులను రోదింపచేయువాడగు రావణుడట్లు సీతతో పలికి సకల రాక్షస వనితల కానతి నిచ్చి వెడలిపోయెను. రావణుడటు లంతఃపురమునకు వెడలిపోగానే భయంకరాకారము గల రాక్షస వనితలు సీత చెంతకు పరుగెత్తిరి. అప్పుడా రాక్షసాంగనలు సీతాదేవిని సమీపించి తీవ్రమగు కోపముతో మిక్కిలి కఠినోక్తులతో నిట్లు పలికిరి. సీత, రావణుడు పులస్త్య బ్రహ్మ వంశమువాడు, శ్రేష్ఠుడు, మహాత్ముడు. నీవతని భార్యవగుట నేల గౌరవముగా తలంపవు. అప్పుడేకజట అను రాక్షసి సన్నని నడుము గల సీతను పిలిచి కోపముతో ఎర్రబారగా నిట్లనెను. మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అను నార్గురు ప్రజాపతులలో 4వ వాడగు పులస్త్యుడు బ్రహ్మ మానసపుత్రుడు. ఆ పులస్త్యుని మనఃసంకల్పము వలన పుట్టిన తేజస్శాలియగు మహర్షి నిస్రవస్సు అను పేరు కలవాడు. ఆయన ప్రజాపతులకు సాటియగు తేజము కలవాడు. ఓ విశాలాక్షివగు సీత, ఆ విశ్రవస్సు కుమారుడే శత్రువులను యుద్ధమున రోధింపజేయు రావణుడు. రాక్షసరాజగు ఆ రావణునకు నీవు భార్యవు కాదగదువు. సుందరములకు సకలావయవములు కలదానా, నీవేళ నా మాట నంగీకరింపవు. పిమ్మట పిల్లి కన్నుల వంటి కన్నులు గల హరిజట అను రాక్షసి కోపముతో కన్నులు త్రిప్పి ఇట్లనెను. 33 కోట్ల దేవతలను దేవేంద్రుని కూడా జయించిన రాక్షసరాజగు రావణునకు నీవు భార్యవు కాదగుదువు. అప్పుడు ప్రఘన అను రాక్షసి మిక్కిలి కోపించి సీతను బెదిరించుచు నిట్లు భీకరముగా పలికెను. బలగర్వితుడు, సూర్యుడు, యుద్ధమున వెన్నుజూపనివాడు, శక్తిమంతుడు, పరాక్రమవంతుడగు రావణునకు భార్య వేల కాకున్నావు. భార్యలందరిలో ప్రియురాలు, మిక్కిలి గౌరవము కలది అగు మండోదరియను భార్యను వీడి తన భార్యలలోనెల్లా మహాభాగ్యవతినిగా చేసి మహాబలుడగు రావణుడు నిన్ను చేరగలడు.